అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మెడికల్ కాలేజెస్ గురించి పెద్దలందరూ కూడా మాట్లాడతారు. ఈరోజు మెడికల్ కాలేజ్ అనేది ఏలూరు జిల్లాకు ప్రత్యేకించి మన యొక్క కళ. నిజంగా చెప్పాలంటే 30-40 సంవత్సరాలుగా ఏలూరులో ఒక మెడికల్ కాలేజ్ కావాలి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరులో రావాలని చెప్పి మనందరం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మనందరం కూడా కోరుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్, ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ యొక్క సదుపాయాలు ఎంతంత మాత్రంగానే ఉన్నాయి. అంటే మేము 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉండి చేద్దామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తగిన న్యాయం చేయలేకపోయాం. కానీ దానికి న్యాయం ఎలా జరుగుద్ది అంటే అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తే డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నారులు ఎవరైతే స్టెథోస్కోప్ కట్టుకుని ఈరోజు నేను డాక్టర్ అవ్వాలన్న వారి కళ నెరవేరుతుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు ఒప్పించి ఏలూరులో మెడికల్ కాలేజీని కట్టించింది జగనన్న ప్రభుత్వంలో. ఇప్పటికే 2 బ్యాచ్లు పూర్తి చేసుకుని 3వ బ్యాచ్ కదండి, 3వ బ్యాచ్ కూడా ఈరోజు అక్కడ అడ్మిషన్ జరిగేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. కాబట్టి అదేవిధంగా పీజీ సీట్లు కూడా శాంక్షన్ అయింది. అలాంటి మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేటైజేషన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామీణ కూడా 1 సంతకాల కార్యక్రమం చేశాం. కొన్ని గ్రామాలు జరిగాయి, ఇంకా కొన్ని గ్రామాలు జరగాల్సింది. ఏ గ్రామాలు జరగలేదో, ఏ గ్రామాల్లో జరిగిందో నా దగ్గర పూర్తిగా రిపోర్ట్ ఉంది. ఆ గ్రామాల్లో రేపు ఎల్లుండి ఆ కార్యక్రమాన్ని చేసేటువంటి బాధ్యత ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు తీసుకోవాలి. రేపు ఎల్లుండి ఆ కార్యక్రమాన్ని ఆ గ్రామాల్లో చేసి, ఎందుకంటే ఇది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. అదేవిధంగా రేపు ఎల్లుండి ఆ కార్యక్రమం తర్వాత పెద్దలు కూడా వివరిస్తారు. 10వ తారీఖున మన పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు మనం సంతకాలు పెట్టినటువంటి ఇప్పుడు 40,000 ఉన్నాయి, 50,000 పూర్తి చేద్దాం. ఆ సంతకాలు సేకరించినటువంటి అన్ని కూడా మనం జిల్లా కేంద్రానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని అందరినీ నోట కోరుతున్న దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కూడా ఈరోజు ఆహ్వానం పలుకుతున్నాం. 10వ తారీఖున దెందులూరు హెడ్ క్వార్టర్స్ లో అక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి, అంబేద్కర్ గారికి దండ వేసి అక్కడి నుంచి జెండా ఊపి ఏదైతే మనం ఈరోజు ఈ పాంప్లెట్స్ ఏదైతే మనం సేకరించామో వాటిని జిల్లా ఆఫీస్ కి పంపించేటువంటి కార్యక్రమం దెందులూరు నియోజకవర్గం దెందులూరు హెడ్ క్వార్టర్స్ లో దెందులూరులో 9:30కి దెందులూరు హెడ్ క్వార్టర్స్ లో దెందులూరులో కలుగుతాం. రాజశేఖర రెడ్డి గారి ఏమంటారు వైఎస్ఆర్ జగనన్న బస్ స్టాండ్ మనం సెంటర్ అందరం కూడా అక్కడికి రావాలని, అక్కడి నుంచి మనం సేకరించినటువంటి అన్ని కూడా అక్కడ సేకరించినటువంటి పత్రాలన్నీ కూడా జిల్లా ఆఫీసుకి పంపించే కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా 15వ తారీఖున ఏ కార్యక్రమం చేయాలి ఏంటని పెద్దలు కూడా వివరిస్తారు. ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏ విధంగా అది జిల్లా కార్యక్రమం తర్వాత జిల్లా నుంచి మన పార్టీ అధ్యక్షుల దగ్గరికి పంపించడం, పార్టీ మన సెంట్రల్ ఆఫీస్కి పంపడం, అక్కడి నుంచి గవర్నర్ గారిని 16వ తారీఖున 17వ తారీఖున మన పార్టీ అధ్యక్షులు గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాలు ఏదైతే సేకరించామో వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు నోట కోరుతున్న 10వ తారీఖు 10ంటికే ఎక్కడ కలుగుతాం నాకు ఇంతమంది ఇంకా ఎక్కువ పెట్టింప. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా మరొక 5 మందిని కారులోనో ఆటోలోనో బండి మీదో ఎక్కించుకుని మీ గ్రామం నుంచి అక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా 10వ తారీఖున 10ంటికి దెందులూరులో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర కలుగుతాము అని చెప్పి ఈ నార్మల్గా ప్రతి గ్రామానికి వెళ్లి మన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి తెలియజేయండి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగించే ముందు చిన్న విషయం. ముఖ్యంగా ఈరోజు పార్టీని బలోపేతం చేసే విధంగా ఒక నిమిషం నేనే చెప్తాను. పార్టీని బలోపేతం చేసే విధంగా ఈరోజు నేనే చెప్తాను కదన్నా. ఇప్పుడు అందుకనే మరొకసారి చెప్తున్నా, మా తమ్ముడు నాకు చెప్పడానికి ఉన్నాడు అన్న రికార్డు కూడా చేయండి.
జగన్మోహన్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తని కూడా కొత్తగా ఆహ్వానిస్తున్నాడు. జగన్మోహన్ సెంటర్లో 10వ తారీఖున మనం సేకరించినటువంటి ప్రతి ఒక్క పత్రాన్ని కూడా జిల్లా ఆఫీస్కి పంపించే కార్యక్రమం చేద్దాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కతో, ప్రతి జిల్లాకో, ప్రతి అన్నకో, ప్రతి తమ్ముడికి కూడా, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ఇదే ప్రకారం యొక్క ఆహ్వానం అందరినీ కూడా కలుగుతామని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీని మరింతగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో బలోపేతం అంటే ఇప్పటికే మండల స్థాయి కమిటీలు వేసుకున్నాం, జిల్లా స్థాయి కమిటీలు వేసుకున్నాం, ఇంకా మనం వేసుకోవాల్సినటువంటి కమిటీలు ఉన్నాయి. ఈరోజు నేను తెలియజేస్తున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో మాట్లాడుతున్నాం. ప్రతి 2 గ్రామాలకు కానీ 4 గ్రామాలకు కానీ ఒక అబ్జర్వర్ గా ఈరోజు నియమించబోతున్నాం. ఒక అబ్జర్వర్ వ్యవస్థను తీసుకురాబోతున్నాం. అబ్జర్వర్స్ తీసుకొచ్చి తర్వాత గ్రామ లెవెల్లో కూడా పార్టీ అధ్యక్షులు గ్రామంలో కూడా అబ్జర్వర్ ఎన్నుకునేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. వచ్చే 10 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిసెంబర్ 25 అవ్వాల్సింది. 15 అంటున్నారు. 10 రోజులు జగన్ అన్న కన్సెషన్ అడగదు. డెఫినెట్ గా క్రిస్మస్ పూర్తయ్యే లోపల, క్రిస్మస్ కంటే ముందే ఈ 2 నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులను ఎన్నుకునేటువంటి కార్యక్రమం, అదేవిధంగా గ్రామ అబ్జర్వర్లు ఎన్నుకునేటువంటి కార్యక్రమం, అదేవిధంగా 2-3 గ్రామాలకు ఒక అబ్జర్వర్ వేసినటువంటి కార్యక్రమం, అదేవిధంగా మండల స్థాయిలో కూడా అనుబంధ విభాగాల కమిటీలందరినీ కూడా ఎన్నుకునేటువంటి కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, సమయం చాలా అయింది. ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మాట్లాడేటువంటి అవకాశం అందరికీ కుదరలేదు. కానీ 10వ తారీఖు మళ్ళీ మీటింగ్ ఉంది, 15వ తారీఖు మళ్ళీ మీటింగ్ ఉంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా మరొకసారి నేను భరోసా వస్తున్నా. కొట్టారు అనేటువంటి వ్యక్తి ఆదరుడు, పేదరుడు, భయపడడు, వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎటువంటి ఇబ్బందులు మనం పెట్టినా, ఏదంటే ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు చెప్తా ఉన్నా, ఎవరి మీద అయితే ఈరోజు ఎక్కువ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకునేటువంటి బాధ్యత కొట్టారు తీసుకుంటారు. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అందరూ ఉంటాం. వాళ్ళకు కూడా టిక్ ఫర్ టాక్ చేసేటువంటి సమయం వస్తుంది. అందరం కూడా కాలం దానికి సమాధానం చెప్పే విధంగా మారిన చౌదరిగా, మారిన కొట్టారుగా మీ ముందుకు వస్తాను. ఇది వచ్చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.